నమస్తే స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళంలో 4వ విడత చేయుత కార్యక్రమం మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం స్థానిక పిఎస్ఎన్ఎంఎస్ స్కూల్ గ్రౌండ్ లో రాష్ట్ర రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు శ్రీ ధర్మాన ప్రసాదరావు 4వ విడత చేయుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్మాన మాట్లాడుతూ మా ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేదలకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి పేద మహిళకు చేయుత ద్వారా ఆర్థిక భరోసాను అందించారని సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా రానున్న రోజులలో జగనన్న ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఓటు వేసి మరొకసారి ముఖ్యమంత్రిగా చేయాలన్నప్పుడే ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల అభ్యున్నతికి పాటుపడగలరని సూచించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ శ్రీమతి తమామి అన్సారియా మరియు ధర్మాన తనేడు శ్రీ ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మరియు కోనార్క్ శ్రీను మండవిల్లి రవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మెంటడ పద్మావతి మెప్మా అధికారులు పాల్గొన్నారు. భర్త చాలా ప్రేమగా చూస్తాడు. కొత్త సినిమా రిలీజ్ చేస్తారు, రెక్కట్టుకుని లాక్కెళ్ళిపోతారు సినిమా. ఆ తర్వాత నువ్వు ఎంత అడిగినా సరే కోపం అయిపోతుంటారు మీ మీద. అన్ని దగ్గరలో జరిగేవి ఇవి. వాడి బాధలు ఆడిని కొంతంతా కష్టపడి వచ్చి అందరినీ పోషించాలి, ఇదే పని అయినా కానీ వాడు ఇలాగ నలిగిపోయినటువంటి స్త్రీ 45 వచ్చినప్పటికీ మొదట ఉండేటువంటి తల్లిదండ్రులు ఆసరపోయింది. తరువాత ప్రేమగా చూసిన భర్త ఆసరపోయింది. 45 సంవత్సరాలు వచ్చేసాయి. కొడుకులు ఇంకా అందలేదు. వాడు ఆదాయం తెచ్చి నీకు ఇచ్చే పరిస్థితులు లేడు. ఇంకా నీకు వాడు చదువుకునే స్థితిలోనూ, కాకపోతే ఇంకా వచ్చి రాని పనులు కాకపోతే పని దొరకదు. వాడు కూడా నీ మీద ఆధారపడినటువంటి స్థితిలోనే ఇంకా ఉంటాడు. అది 45 సంవత్సరాల వయసు. పెన్షన్ ఇద్దామంటే 60 సంవత్సరాలు నీకు రాలేదు. పుట్టింటికి వెళ్దాము అని అంటే అక్కడ నీ తండ్రి తల్లి మొదట్లో నీకు ప్రేమగా చూసిన తల్లి తండ్రి వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి ఆలమందులకి ఆలబాధలకి వాళ్ళ కొడుకు మీద ఆధారపడిన స్థితి వచ్చింది. నీకు ఆదుకునే పరిస్థితి వాళ్ళే. నీవంటే ప్రేమ ఉంటుంది వాళ్ళకి. అలాంటి స్థితి వచ్చింది 45 సంవత్సరాలు. 45 నుంచి పెన్షన్ మనం పెట్టినటువంటి పెన్షన్ వచ్చే స్థితి 60 సంవత్సరాలు రావాలి. మధ్య నీకు 15 సంవత్సరాలు ఉంది. ఈ 15 సంవత్సరాల స్త్రీకి ఒక తండ్రిలాగా ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇచ్చేటువంటి పథకమే తండ్రి ఇచ్చినటువంటి చేయూత లాంటి చేయూత అని మీకు మనవి చేస్తున్నాను. కొత్తగా పెళ్ళైన రోజుల్లో భర్త చూపిన ప్రేమ లాంటి ప్రేమ చూపినటువంటి ప్రేమే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 18,500 రూపాయల పథకం. వార్ధక్యంలో కొడుకు చూపినటువంటి ప్రేమ లాంటి ప్రేమే ఈ 18,500 చేయూత పథకం తాలూగా ఆంతర్యం. వీళ్ళెవరూ నీకు ఆదుకోకపోయినా ఆ స్థానే ఈ ప్రభుత్వం నిలబడి తండ్రిలా, అన్నదమ్ముడిలా, కొడుకులా ఆదుకునేటువంటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి పథకం ఈ చేయూతని మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఏదో పేరు పెట్టాలని చెప్పి చేయూత పెట్టేసారా? లేదు. ఎవరికో ఇవ్వాలని ఇచ్చేసారా? లేదు. నీకు 3,000 ఇద్దాము అంటే 60 రాలేదు. ఇంకే పథకం ఇద్దామంటే ఏ పథకంకి నీకు అర్హత లేదు. అప్పుడు నీకు ఈ పథకం పెట్టారు. ఈ పథకంలో ఇప్పటి వరకు ఈ పట్టణంలో మన కార్పొరేషన్ పరిధిలో 40 కోట్ల రూపాయలు మీ చేతికి అందించడం జరిగింది. మీ అకౌంట్లో మీరెవరికైనా ఎన్నడైనా 40 కోట్ల రూపాయలు మీరు అందుకోవడం వెనుక ఒక్క నయా పైసా ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగారా అని అడుగుతున్నాను నేను. మీరెవరికైనా లంచం ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎవరి వద్దకైనా వెళ్ళి దండం పెట్టి మోకరిల్లి ఆత్మ వంచన పాల్పడ్డారా? లేదు. ఎవరు అడగలేదు. దర్జాగా నేను 45 సంవత్సరాలు నిండిన స్త్రీని, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం నాకు కల్పించినటువంటి సహాయం ఇది అని అందుకున్నారే తప్ప ఎవరి వద్ద తలదించుకోలేదు. ఎవరికి బతిమాలలేదు. ఎవరికో నయా పైస ఇవ్వలేదు.
ఏ అధికారి మీకు ఒక నయా పైసా అడగలేదు. అది కదా ఈ ప్రభుత్వం గొప్పతనం అని ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చెల్లెమ్మ గారా ఈ ప్రభుత్వాన్ని కొట్టేయండి అని అంటున్నాడు. కొట్టేస్తారా అని అడుగుతున్నాను. కొట్టేస్తారా? ఏం అన్ని సీట్లు ఎగడం లేదు, ఎండ దెబ్బ తగ్గిపోయినట్టుంది. ఎందుకు ఆయనకి తెలియదు. ఆయనలా మోసగించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన ఎలాగే చెప్పాడు 14లో, అప్పుడే రాష్ట్రం వెళ్ళిపోయింది, 2 ముక్కలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పెద్ద అనుభవజ్ఞుడని జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు కోటేస్తున్నారు. ఇరగదీస్తాడని అనుకున్నారు మీరందరూ. మీ అందరు అప్పులు తీర్చేస్తాను, మీరు బ్యాంకులకు వెళ్ళక్కర్లేదని చెప్పాడు. మీరు ఓటేస్తే ఆ ప్రభుత్వం వచ్చింది. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎన్నడైనా ఇట్లాంటి పథకం మీకు మాట ఇచ్చినట్టుగా మీ అప్పు తీర్చినటువంటి పద్ధతి, మీ కన్నీరు తుడిచినటువంటి పద్ధతి, మీ కుటుంబం ఆకలి తీర్చే పద్ధతి, మీ కుటుంబం స్థాయిని పెంచే పద్ధతి, మీరు గౌరవంగా జీవించే పద్ధతి ఏనాడైనా చంద్రబాబు నాయుడు చేశాడా అని మీకు అడుగుతూ ఉంటాను. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి తేడాన్ని మీకు మనం చేస్తాం. చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ అధికారం అనేది తన అభివృద్ధికి అధికారం అతనికి కావాలి. జగన్మోహన్ రెడ్డికి అధికారం అంటే ప్రజల్ని అభివృద్ధి చేయడానికి, ప్రజల్ని మరింత శక్తివంతులను చేయడానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి అధికారం కావాలి. ఎవరికి మనం అధికారం ఇవ్వాలో మీరు ఆలోచించండి, మనం చేస్తాం. మీరు ఒక్క పని చేయాలి. నేను చంద్రబాబుకే జగన్మోహన్ రెడ్డికే అని అడుగుతాను, మీరు ఎవరికి అధికారం ఇస్తారో చేయెత్తాలని అంటున్నాను. ఓటు సీక్రెట్ వేసేస్తారు, ఎవరికేస్తారో తెలియదు, పబ్లిక్గానే చెప్తాము. నేను అడుగుతాను, ఇప్పుడు అంత హామీలు ఇస్తున్నాడు, చంద్రబాబు ఓటు వేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఒక్క హామీ ఇవ్వకపోయినా 5 సంవత్సరాల పాలన చూస్తారు, జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తారా? చూసారా ప్రజలు ఎంత తెలివైనడు. హామీలు ఇచ్చినటువంటి వాడు కాదు గొప్ప, మాట నిలబెట్టుకున్నాడు గొప్ప, మాట మీద నిలబడినాడు గొప్ప. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట మీద నిలబడినవాడు. ఏది ఏమైపోయినా ఒకసారి మాటిస్తే జరగాలంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యం వరకు ఇవేమీ చేయలేకపోయినాడు కదా. ఎందుకు? మీరు అధికారం ఇవ్వలేదు. మీరు ఓటేసి పెట్టుతారం అతనికి ఇవ్వలే. పెట్టుతారం చంద్రబాబుకి ఇచ్చినారు. ఇస్తే అతను పెట్టిన డబ్బంతా ఆయన పట్టుకొని పోయినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుతారం 19లో మీరు ఇచ్చినారు. పెట్టిన డబ్బంతా దేవేసి మీ అకౌంట్ సరుతున్నాడా లేదా? పెట్టిన డబ్బు పట్టుకెళ్ళిపోయినోడికి ఇస్తామా? పెట్టిన డబ్బు మీకు ఇచ్చినోడికి అధికారం ఇస్తామా? చెప్పండి. ఎవరైనా అమాయకంగా ఎవరైనా ఉంటే, మిమ్మల్ని ఎవరైనా తప్పుదారి పట్టించాలని ఓట్లు వచ్చి మాటలు చెప్తే ఇంటెలిజెంట్ గా మాకు ఎవరికి అయ్యాలో తెలుసు, మా చేతిలో ఉండేటువంటి శక్తి ఇంకొకరికి మేము దారుణము, ఈ ప్రభుత్వం మాకు బలోపేతం చేసింది, మా చేతిలో ఉండే అధికారం మేము నిలబెట్టుకుంటామన్న మాట చెప్పండి. అది తెలివైనటువంటి స్త్రీకాలు పని అని మీకు మీ సందర్భంగా మనం చేస్తున్నాం. 75 సంవత్సరాలు అందరూ నిర్లక్ష్యం చేసినా, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా, ఆఖరి కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా, జగన్మోహన్ రెడ్డి నుంచి మళ్ళీ